చిన్నగా పెట్టకపోతాయి గోపాలరావుపేటకి మన తెలంగాణ తల్లి బొమ్మ దగ్గర నుంచి పోతే చూడు కెనాల అది ఎస్ఆర్ఎస్పి 5R కంపల్సరీ. మేమే తప్పు చేయడం వల్లనట అది ఆగిందట. తర్వాత ఇక్కడ నుంచి సిద్దిపేటకు హరీష్ రావు గారు అప్పుడెప్పుడో నీళ్లు కొంటమైందట. అంటే అవగాహన లేక, ఆలోచన లేక, కనీసమైనటువంటి జ్ఞానం లేక మాట్లాడుతున్నాడు లక్ష్మణ్ కుమార్. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, 10 సంవత్సరాలలో కరీంనగర్ పూర్వ జిల్లాలో కావచ్చు, ధర్మపురి నియోజకవర్గంలో కావచ్చు, ఏ ఒక్క ఎకరమన్నా ఎండినటువంటి దాఖలాలు నువ్వు చూపిస్తావా? నీళ్లు లేక అలవడించిన పరిస్థితి నువ్వు చూపిస్తావా? కరెంటు రాలేదు అని ఎవరైనా రైతులు కంప్లైంట్ చేసిన పరిస్థితి నువ్వు చూపిస్తావా? మాకు యూరియా బస్తా అందలేదని ఎక్కడైనా మరి ఒక రైతు మాట్లాడిన మాట చూపిస్తావా? ఇవాళ నీకు సిగ్గు మానం ఉంటే అగో గొల్లపల్లిలో కావచ్చు, లేదంటే బుగ్గారంలో కావచ్చు, ధర్మపురిలో కావచ్చు, ఎక్కడ చూస్తే అక్కడ మరి రైతులు యూరియా బస్తాల కోసం చెప్పులు లైన్లలో పెట్టి, బుక్కులు లైన్లలో పెట్టి ఇవన్నీ కనబడతలేవా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కాదు, పనిచేసి చూపియాలి. మాకెవరు అడగకముందే పని చేస్తుంటే మేము ఇవాళ అడిగితే కూడా దిక్కు లేదు. వీళ్ళు ఎట్లా పంటలు కాపాడుతావో కాపాడు. ఇగో దీనికి ఎట్లయితే లింక్ చేస్తావో చెయ్యి. ఎన్ని రోజుల సమయం తీసుకుంటావో తీసుకో. ఇప్పటి వరకు రోళ్ల వాగు మీద కూడా ఇప్పటికి సమీక్ష లేదు, ఆ కలెక్టర్కు సోయలేదు. తర్వాత ఈ ఎవరైతే లక్ష్మణ్ కుమార్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే విప్గా పనిచేస్తున్నావు, ప్రభుత్వంలో ప్రధాన పాత్ర వహిస్తున్నావు కదా, ఒక కనీసం సమీక్ష లేదు. అంటే మీకు చిత్తశుద్ధి లేదు. రైతులు ఎడపోతే మాకేంది, మేమైతే మంచిగా ఉన్నాం, మా పదవులు మాకు వచ్చినాయి, మేము చల్లగా ఉన్నామని. ఇంకేం మాట్లాడతాడంటే నా సంగతి అట బాగా ఆయన కాంట్రాక్టర్ బాగా చెప్పిండట. నా సంగతి ఇలా కాదు, 30 ఏళ్ళల్లో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కొప్పుల ఈశ్వర్ అంటే ఏందో, ఆయన జీవితం అంటే ఏందో తెలిసిన పుస్తకం. నువ్వేం చెప్పేది? నువ్వు నాకు చెప్పేది ఏంటి? నువ్వే తెలుసుకోపో. ఇంకా మీదికెళ్ళి ఏమంటాడు తెలుసా? అసలు ఏం చేసిండు కొప్పుల ఈశ్వర్ అని. ఏ ఊరికి పోతావు పో, కొప్పుల ఈశ్వర్ మార్క్ ఉన్నది. ఇప్పుడు 15 నెలలు అవుతుంది కదా, నువ్వేం చేసినావు? ఏ ఊరికైనా పోయి అడుగుపో. 32,000 చెక్కులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 82 కోట్లు ఇప్పించిన, 900 మందికి ఎల్ఓసీలు ఇప్పించిన, ప్రాణం కాపాడిన. ఏమన్నంటే ఎల్ఓసీ ఇప్పిస్తాడు, ఏమన్నంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాడు, ఏమన్నంటే క్రికెట్ టోర్నమెంట్ పెడతాడు. ఈ ప్రజలకు సంబంధించిన పనులు కావా? నీకు సోయిందా అసలు? ప్రజలు ఎన్ని రకాల వాళ్ళను మనం చూసినట్టయితే ప్రజా అవసరాలు తీర్చగలుగుతాం. ఏది పడితే అది మాట్లాడు కాదు. ఇంకా మీదికి వెళ్ళి టైం పెడతాడట, డేట్ పెడతాడట. ఈ 14 నెలల్లో వాళ్ళు చేసిన ఘనకార్యం చూపిస్తారట. ఏందో మీరు చేసిన ఘనకాయం? ఈ నియోజకవర్గంలో మొత్తం అందరికి రైతు రుణమాఫీ అయిందా చెప్తావా? అందరికి 500 సబ్సిడీ పడ్డదా? బోనస్ ఇచ్చినవా? 4,000 పెన్షన్ వచ్చిందా? ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ కళ్యాణ లక్ష్యంతో పాటు తులంబంగారం వచ్చిందా? వస్తావా? మేము డేట్ పెడితే నీ ముఖం ఉంటుందా? అసలు ఒక్కదానికైనా సమాధానం ఉంటుందా నీ దగ్గర? ఏ ఊరికి పోయినా రోడ్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, హరితహారం కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, డబల్ రోడ్ల నిర్మాణం కావచ్చు, సబ్ స్టేషన్లు కావచ్చు, ఎక్కడ చూసినా కేసీఆర్ మార్క్ కనబడుతుంది. ఈ నియోజకవర్గంలో అయితే కొప్పుల ఈశ్వర్ మార్క్ కనబడుతుంది. ఏది 15 నెలల్లో ఏడేం చేసినావు? ఇగో ఇవాళ మేడారం రోడ్ నేను వస్తుంటే సంతోషపడుతున్నా, మేము పెట్టిన రోడ్. అదే ధర్మారంలో మేము చేసి వదిలిపెట్టినాం, 15 కోట్లు అటే పోయినాయి. 200 కోట్లు నీ చాతగాని తనం వల్ల ప్రభుత్వానికి రిటర్న్ చేసినావు. అవి నీ పైసలు కాదు, నా పైసలు కాదు, ప్రభుత్వం యొక్క పైసలు. నేను మంజూరు చేసిన, నీకు నిజంగా తెలివి ఉంటే వాటిని పెట్టి ప్రజా అవసరాల కోసం వాటిని చెయ్యాలనా వదిలిపెట్టాలనా? క్యాన్సల్ చేపిస్తారా ఎవరన్నా? తీసుకురా మళ్ళీ 200 కోట్లు. ధర్మపురి కావచ్చు, నియోజకవర్గానికి కావచ్చు. ఇంకా మీదికి వెళ్ళి డేట్ కావాలన్నట, టైం కావాలన్నట.
మేము అడిగిన ఒక్క ప్రశ్న కూడా నువ్వు సమాధానం చెప్పలేవు. 15 నెలలు ఓపిక పట్టినాం, సపోర్ట్ చేయకున్నాం. ఇలా రైతులు గోసపడుతుంటే, వాళ్ళ పొలాలు ఎండిపోతుంటే కూడా మేము నోరు మూసుకొని ఉండలేం. అందుకోసం వచ్చినాం ఇవాళ. ఈ లింక్ కెనాల్ ఎన్ని రోజులలో కలుపుతారు, ఎంత టైం కావాలి, లేకపోతే మాత్రం రోళ్లవాగు ప్రాజెక్ట్ కావచ్చు, లింక్ కెనాల్ కావచ్చు, ఖచ్చితంగా రైతు ఉద్యమం లేస్తుంది. ఈ నియోజకవర్గంలో ఎవరం కూడా ఊరుకోము. ఇప్పటికే తప్పుల మీద తప్పులు. నువ్వు నీ ముఖ్యమంత్రి ఒక్క మాటకైనా అర్థం పర్థం ఉన్నదా? సిగ్గు పోతుంది. ఏ ఊరికి పోతావు, ఎవరిని అడుగుతావు? ఇంకా మేము 14 నెలలు బాగా చేసినామాట. ఏందో నువ్వు చేసింది. ఇప్పటి వరకు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ రాలే. పేదవాళ్ళకి ఇచ్చేది, ఆపదలో ఉన్న వాళ్ళకి ఇచ్చేది, హాస్పిటల్లో ఉండి అలమటించే వాళ్ళకి ఇచ్చేది, ఎల్ఓసీలకు దిక్కే లేదు. ఇంకా మీదకి వెళ్ళి డేట్ పెడతాడట, టైం పెడతాడట. మేమే పెడతాం డేట్ టైం. నువ్వు వస్తావేమో చూస్తాం. జై తెలంగాణ.